మీరు ముందుకు రండి. फरमा आपस में इत्तेहाद मोहब्बत उल्फती अता फरमा फिराक़े दरागे आने से भरपूर हिफाजत फरमा। अल्लाह इस छोटी मोटी दुआ को अल्लाह जनाब अली अल्लाह मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तौफ़ीक़ में कबूल व मक़बूल फरमा। जज़ल्लाहु अन्ना मोहम्मद अम्मा व आलिहि सल्लल्लाहु अलैहि वसल्लम बिरहमतिका या अरहमर राहिमीन आमीन वल्हम्दुलिल्लाह। చేతులు తీయాలి తెలివితేటలు కూడా ఉండాలి. సో అలాంటి నాయకులు మనం ఎన్నుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో నేను గుంటూరు నుంచి పత్తిపాడు రావాలంటే ఆ రోడ్డు మీద రావాలంటే 50-40 స్పీడ్ తప్పితే అంత మించి స్పీడు బండి తోలేటటువంటి పరిస్థితి కాదు. కానీ వాళ్ళ గుంటూరు నుంచి ఇక్కడికి 10 నిమిషాలు వచ్చి కూర్చుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. ఏదో నేను నొక్కేశాను, నేనేదో పనిచేశాను, ఆ తాత డబ్బులు ఏదో మనకు పంచినట్టుగా చెప్తాడు. ఆ డబ్బులు కదా పంచడం కదా, పంచితే ఎండిపోతాయి, ఎవరికి తెలీదు. కానీ సంక్షేమం ముఖ్యం అనుకుంటే సంక్షేమం కంటే కూడా అభివృద్ధి ముఖ్యం. మీరు ఒక పని చేసి సంపాదించుకునేటటువంటి వెసులుబాటు మీకు కనిపిస్తే మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. తప్పితే ఒక రోజు ఒక నెలలో ఒక 10,000 వేస్తే ఆ 10,000తో సంవత్సరం కాలం గడుస్తా. ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. ఏదో సూపర్ 6 హామీలు అమలు చేయలేదు అని చెప్పేసి నేను ఎక్కడో కూర్చుని అరుస్తున్నాడు. పాపం పండించుకున్నటువంటి రైతులు పండించినటువంటి ఆ పొగాకు పేర్లన్నీ కూడా తొక్కి ఎందుకు పనికి రాకుండా చేసి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మేమేదో అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ మీ అందరూ కూడా ఆ పంట పండించేటందుకు మీకు మేము సహకారం చేస్తే ఒక్కొక్క రైతు ఎకరం పండిస్తే ₹1,00,000 వస్తుంది. ఒక 10,000 వేస్తే 10,000 అయిపోద్దా? కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నాటి మీకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? మీరు సకాలంలో నీళ్లు రావాలి. అందుకే అప్పుడు గుంటూరు ఛానల్ని అభివృద్ధి చేశారు. గుంటూరు ఛానల్ ఆగిపోయిన దాన్ని 460 కోట్లతో వాళ్ళ మీకు కాలం రాబోతుంది. అంటే సకాలంలో మీకు అందరూ కూడా ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి. ఇవి మీరు అడగండి. అంతేగాని 10,000 ఇస్తానన్నారు మాకు రాలేదు, 15,000 ఇస్తాను మాకు రాలేదు. ఆ 15,000 దగ్గర ఆగిపోతారో మీరు ఒక్కొక్కడు కూడా కుటుంబంలో 1,00,000 నుంచి 2 లక్షలు పండించుకుని సంపాదించుకునేటువంటి ఆలోచన విధానంతో మీరు నాయకులను అడుగుతారో మీరు అందరూ ఒకసారి తెలుసుకుని ఆ దిశగా మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి మీరు అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు, ఆ తలపెట్టిన దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇవాళ జరుగుతున్న దానికి మనకి అన్ని రకాలుగా సహాయక సహకారాలు చూసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని గారికి మరొకసారి కూటమి తరఫున, జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన తెలివిగల ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై హింద్.